మనందరి విశ్వగురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, జూమ్ లో ఉన్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మరి మనకు ఈ నవరాత్రుల రోజుల్లో అమ్మవారి గురించి తెలుసుకునే అవకాశం ఎంతో భాగ్యంగా భావిస్తున్నాను. ఈ రోజు సరస్వతి మాత గురించి తెలుసుకుందాం. సరస్వతి మాత కాదు, లాస్ట్ దుర్గామాత రాజరాజేశ్వరి వరకు తెలుసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్. మనము మొదటగా అంటే బాల త్రిపుర సుందరి గురించి, అన్నపూర్ణ గురించి, గాయత్రి మాత, లలిత మాత గురించి తెలుసుకుందాం మాస్టర్. ఈ రోజు సరస్వతి దేవి అవతారం గురించి తెలుసుకుందాం. సరస్వతి దేవి అంటేనే జ్ఞానానికి ప్రతీక. మన చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాలి అన్నా కానీ మొదటగా అక్కడ ఏంటి అక్షరాభ్యాసం చేయించాలి, సరస్వతి మాత దగ్గరికి వెళ్ళి అని అలా చేయడం జరుగుతుంది మాస్టర్స్. మరి అమ్మ అంటే సరస్వతి మాత అంటేనే జ్ఞానానికి బ్రహ్మ జ్ఞానానికి ప్రతీక. మరి అక్కడ అమ్మ చేతిలో ఏముంటది? నేను వీణ ఉంటది, ఒకటి హంస వాహనము, అమ్మ వాహనము హంస, ఆమె చేతిలో వీణ ఉంటది. ఇక్కడ జ్ఞానము అంటే ఆత్మ, బ్రహ్మ జ్ఞానము అంటే ఇక్కడ అంటే ఆత్మ నుండి నేను ఆత్మను అని, ఆత్మ ఇంకా ఎదిగి అంతటా ఉన్నది నేనే అని తెలుసుకో. అంటే బ్రహ్మజ్ఞానం అంటే సృష్టిలో, అంటే ఈ సృష్టిని అర్థం చేసుకోవాలి. సృష్టిలో ఉన్నది అంతా నేనే అన్న స్థితికి రావాలి. అంటే ఆత్మ నుంచి ఇంకా ఎదిగే దశకు వెళ్ళాలి. మనం ఈ సృష్టి గురించి తెలుసుకోవాలి. అంటే అంతటా నేనే అయి ఉన్నా, ఈ బ్రహ్మాండం అంతటా నేనే అయి ఉన్నా అన్న స్థితికి రావడమే బ్రహ్మజ్ఞానం అని ఇక్కడ మనం తెలుసుకోవాలి మాస్టర్. అక్కడ అమ్మ చేతిలో ఒక వీణ ఉంటది. అమ్మ వాహనం ఏంటి అంటే హంస. మరి ఇక్కడ హంస వాహనము అమ్మదైతే మరి మనలో ఉన్న శ్వాసలను కూడా హంస అంటారు. పత్రిక చెప్పింది కదా మనకు, హింస చూడో హంస పక్కడో అన్నాడు. అంటే ఇక్కడ హింసను వదలాలి, హంసను పట్టుకోవాలి. అంటే అమ్మ చేతిలో వీణ ఎందుకుంది, అమ్మ వాహనము హంస ఎందుకుంది అంటే ఇందులోనే అర్థము ఇచ్చిండు మనకు. కానీ మనం ఇన్ని రోజులు దాన్ని చూడలేము, అంటే ఒక అలంకరణలా భావించాం. కానీ ఇప్పుడు అందులో అర్థము అంతరార్థం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం మాస్టర్స్. అంటే ఇక్కడ హంస అంటే ఆమె హంస మీద కూర్చోవడం అంటే మనకు సూచనగా, అంటే హంస మీద ఎక్కి అమ్మ ముల్లోకాలు తిరిగొస్తుంది. కానీ మన హంస వాహనం ఏంటి అంటే శ్వాస. మన వాహనం మనం ఎక్కి మన ముల్లోకాలు తిరగాలంటే మరి కళ్ళు మూసుకొని వేళ్ళలో వెళ్ళు పెట్టుకొని మనము అంటే శ్వాసలను ఎప్పుడైతే పట్టుకుంటామో మరి సూక్ష్మ శరీర యానం చేసి మనం కూడా ముల్లోకాలను తిరుగుమని చెప్తుంది అమ్మ. అంటే మనం ఆ శ్వాసను పట్టుకోవాలి. మనలో ఉన్న ఆ శ్వాసలే హంసలు. ఆ హంసలు అంటే లోపలికి వెళ్ళే శ్వాస, బయటకు ఉచ్ఛ్వాస నిశ్వాసలని హంసలు అంటారు మాస్టర్స్. అందుకోసమే ఆ శ్వాసను మనం పట్టుకున్నప్పుడు మరి అమ్మలాగా హంసవాహనం ఎక్కి అమ్మ ఎలా అయితే ముల్లోకాలు తిరుగుతుందో మనం కూడా అలా శ్వాస మీద స్వారీ చేస్తూ మరి మనం కూడా ముల్లోకాలు పయనించవచ్చు మాస్టర్స్. ఇక్కడ అమ్మ వీణ అంటే అమ్మ చేతిలో వీణ కూడా ఉంటది. వీణ అంటే వీణ అమ్మ వీణ వాయించినట్టు మనలో, అంటే మన శ్వాస మీద ధ్యాస పెట్టి ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనలో ఉన్న నాడులు అన్ని అంటే అట్లా వాయించినట్టు అంటే కావాలి అన్నట్టు. అంటే ఇప్పుడు అమ్మ వీణ వాయిస్తే సుస్వరాలు ఎలా వస్తాయో మనలో ఉన్న ఈ నాడులు అంటే శుభ్రం పరిచి, అంటే శుభ్రంగా శుద్ధి చేసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనలో ఉన్న 72 నాడుల ఏంటి ఎక్కడ మలినాలు ఉన్నా కానీ ఎక్కడ ఉన్నా శుభ్రమైతే అని తెలుసుకున్నాం కదా. శ్వాసనే మరి దానికి మూలం. అంటే మన శరీరంలో ఉన్న అణువణువుకు శక్తి అందుతుంది శ్వాస ద్వారా తెలుసుకున్నాం కదా. అంటే ఇక్కడ అమ్మ చేతిలో వీణ ఉండడానికి కారణం ఏంటి, హంస ఉండడానికి కారణం ఏంటి అనేది ఒకటి మనం అర్థం చేసుకోవాలి మాస్టర్స్. అంటే శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే పెడతామో మన సూక్ష్మ శరీరం అంటే సూక్ష్మ శరీర యానం చేసి మనలో ఉన్న ఆ నాడులన్నిటినీ శుద్ధీకరణ చేసుకొని మరి మన శరీరంలో ఉన్న మన నాడులు అంటే వీణల అంటే ఆ సుస్వరాలు రావాలట. అంటే ఇప్పుడు చటవర్తి సార్ కూడా క్లాసులో చెప్తారు. అంటే మనము ధ్యానం అంటే సాధన ఎంత ఎక్కువ చేస్తే అప్పుడు మనలోంచి ఓంకార నాదం రావాలి. అంటే మన శరీరంలో అణువణువు ఓంకార నాదంలా
ప్రతిధ్వనించాలట. అంటే ఇప్పుడు అమ్మ అంటే అమ్మ వీణ అదే దానికే మనకు అర్థం వస్తది మాస్టర్స్. అంటే ఆమె వీణ ఆ వీణలో ఉన్న తీగలేంటి అంటే మన శరీరంలో ఉన్న నాడులట. అంటే ఆమె వీణ వాయిస్తే ఏ రకంగా ఆ సుస్వరాలు వస్తున్నాయో, మన నాడులు శుభ్రం ఎప్పుడైతే అయితాయో అప్పుడు మనలోంచి కూడా సుస్వరాలు రావాలి అని ఇక్కడ దానికి అర్థం అని ఇక్కడ చెప్తున్నారు మాస్టర్స్. అందుకోసం ఇక్కడ హంస అంటే శ్వాస శ్వాస అని ఇక్కడ శ్వాస మరి శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడే మనము ఆ అమ్మలాగా ఎదగగలుగుతామని ఇక్కడ తెలుసుకోవాలి మాస్టర్. ఎప్పుడైతే ధ్యాస పెడతామో మన శరీరంలో ఉన్న నాడులన్నీ మాస్టర్స్ చెప్పండి మేడం. వాయిస్ ఓకేనా? ఓకే మేడం. మన నాడులన్నీ శక్తివంతం అవుతాయి. అప్పుడే మనము జ్ఞానం అంటే జ్ఞానం తెలుసుకొని బ్రహ్మజ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానులం అవుతాము అని ఇక్కడ తెలుసుకోవాలి మాస్టర్స్. మన శరీరంలో ఉన్న ప్రతి నాడి అంటే ఆ వీణ ఎలా అయితే మోగుతుందో ఆ వీణలో ఉన్న తీగలు ఎలానో మన శరీరంలో ఉన్న నాడులు కూడా అలా వాయించినట్టాయి మనలో నుంచి సుస్వరాలు వచ్చే విధంగా మనం ధ్యానం చేసినప్పుడు మనం అప్పుడు బ్రహ్మజ్ఞానులం అవుతామని ఇక్కడ తెలుసుకోవాలి మాస్టర్స్. అంటే శ్వాస మీద ధ్యాస పెట్టడమే ఎక్కడికి ఇప్పుడు ఏ రకంగా చెప్పినా ఏ అవతారంలో చెప్పినా సాధన గురించి ఖచ్చితంగా వస్తుంది. ప్రతి ఒక్క అవతారంలో ధ్యానము సాధన గురించి ఖచ్చితంగా వస్తుంది. అంటే మన నాడులను శుభ్రపరిచే ప్రక్రియనే ఈ శ్వాస మీద ధ్యాస. ఆ శ్వాసనే అంటే ఇప్పుడు ఆ హంస చూడండి ఏమంటారు, ఏ ఏ పక్షికి లేని ఒక మంచి గుణం హంసకు ఉంది అంటారు. అంటే పాలు నీళ్లు రెండు కలిపి ఉంచినా గానీ అది దానికి అవసరమైందే తీసుకుంటారు. అంటే నీళ్లను వదిలేసి పాలను ఎలా తీసుకుంటుందో మనం కూడా శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనము మంచినే స్వీకరించాలి. అంటే ఎన్నో రకాలు ఉంటాయి ప్రాపంచికంలో, అన్ని రకాలు ఉన్నా గానీ మనము చెడును ఆ హంస ఎలా అయితే నీళ్లను వదిలేసి పాలు స్వీకరిస్తుందో మనం కూడా చెడును వదిలేసి మంచిని స్వీకరించడమే నేర్చుకోవాలి ఇక్కడ అని ఇక్కడ మనకు చెప్తుంది. అంటే అమ్మవారి అవతారము సరస్వతీదేవి అవతారము మనకు ఇది నేర్పుతుంది మాస్టర్స్. మనము అమ్మవారి అవతారం నుంచి ఇక్కడ జ్ఞానము బ్రహ్మ జ్ఞానము మరి హంస వాహనం గురించి వీణ గురించి తెలుసుకున్నాం మాస్టర్స్. తర్వాత అవతారము మహాలక్ష్మి అవతారం. ఇక్కడ మహాలక్ష్మి అవతారం అంటే ఆమె చేతిలో ఏముంటది, ఒక కలువ పువ్వు ఉంటది, తర్వాత ఒక సంపదల అదేంటి కలశం లాగా ఉంటది. అంటే ఒక చేతిలో పువ్వు ఒక చేతుల నుంచి ఇలా ఆ ఏంటి వరహాలు ఇచ్చినట్టు అందులోంచి సంపద ఉంటది అన్నట్టు. అంటే ఇక్కడ కలువ పువ్వు ఎలా ఉంటది, బురదలో ఉంటది. మరి దాని చుట్టూ బురద ఉంటది. అది ఎంత మలినంగా ఉన్నా ఎంత బురద ఉన్నా కానీ కలువ పువ్వును చూడంగానే మరి మనం ఎంతో ఆనందపడతాం. అంటే మళ్ళీ ఆ కలువ పువ్వు కూడా ఎంతో విలువ. ఆ కలువ పువ్వు కోసం ఎంత బురద అయినా అంటించుకుంటూ వెళ్ళి ఆ కలువ పువ్వు తీసుకొస్తారు. అంటే మనం కూడా ఒక కలువ పువ్వులా అంటే వికసించాలి. బురద మన చుట్టూ ఎంత బురద ఉన్నా అంటే బురద అంటే సమాజంలో ఉన్న సమస్యలు గాని కష్టాలు గాని ఏవే గాని మన చుట్టూ ఉన్న మనుషులు ఎన్నో రకాలుగా ఉంటారు. అది మన చుట్టూ ఉన్న బురదను మనం పట్టించుకోకుండా ఆ కమల పువ్వులా ఎదగాలి అని ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నా గాని అన్నిటినీ పక్కకు పెట్టేస్తూ మరి ఆ కమలంలా వికసించాలి అని ఆ కమల పువ్వును అంటే అమ్మ చేతిలో అలా ఉండడం. అంటే మనకు సూచనలు ఇవ్వడానికే ఇవన్నీ అమ్మ. అంటే ఇక్కడ సంపదలు అంటే మనం ఎప్పుడైతే ఆ కమల పువ్వుల ఏది అంటించుకోకుండా మనం ఎప్పుడు నిస్వార్థంగా అంటే ఇలా ఉంటామో అప్పుడు మన దగ్గరికి సంపదలు అంటే అష్టలక్ష్ములు అన్ని మన దగ్గరికి చేరుతాయి అని ఇక్కడ చెప్పచ్చు మాస్టర్స్. అందుకోసమే బురద లాంటి సమస్యలు ఎన్ని ఉన్నా గానీ మరి ఆ బురద కమలము బురద ఎలా అయితే అంటించుకోదో మనం కూడా ఎలాంటి బురదను అంటించుకోకుండా ఏ విషయాలను మనలోకి తీసుకోకుండా మనం కూడా కమలంలా వికసిస్తూ ఉన్నప్పుడు మనలోకి సిరి సంపదలు మన దగ్గరికి సిరి సంపదలు అష్టలక్ష్ములు అన్ని వచ్చి చేరుతాయని ఇక్కడ తెలుసుకోవచ్చు మాస్టర్స్. అందుకోసమే మనము ఎలా అంటే ఒక కమలంలా ఎదుగుతూ ధ్యానం చేస్తూ జ్ఞానం నేర్చుకొని ఎదుగుతూ ఒక కమలంలా వికసించాలి అని ఇక్కడ మరి మహాలక్ష్మి అవతారం మనకు చెప్తుంది మాస్టర్స్. అంటే ఇక్కడ ఇంకో అవతారం ఏంటి అంటే శాకాంబరి దేవి. ఇక్కడ శాకాంబరి దేవి అంటే ఏం చేస్తారు అంటే
రకరకాలుగా కూరగాయలు వంటలకు ఆ భోజనాల కోసం ఎన్ని రకాల కూరగాయలు తీసుకొస్తారో అన్ని రకాల కూరగాయలు అన్ని గుచ్చి అమ్మవారి మెడలో వేస్తారు. మరి అమ్మవారి మెడలో వేస్తుండ్రు కానీ మనం తినే ఆహారం అదే, మానవుని ఆహారం అదే అని తెలుసుకోలేకపోతున్నారు. తింటారు ఇప్పుడు 9 రోజులు మాత్రం ఎంతో నిష్టగా తింటారు. అమ్మో మాకు ఒక్క పొద్దు అనుకుంటా ఏ ఎంత అంటే ఇక వాళ్ళ అసలు చూడాలి రోజు తినే వాళ్ళకంటే వాళ్ళే ఒక రకంగా చెప్తారు. అమ్మ ఎన్నో రోజులు అసలు మొత్తానికి తినరా అన్నట్టు ఉంటారు. అంటే మరి ఆ ఉండు ఎప్పటికి అలానే ఉండొచ్చు కదా! లేదు. ఈ యొక్క 9 రోజులు చన్నీటి స్నానాలు చేస్తారు. కాళ్ళకి చెప్పులు లేకుండా నడుస్తారు. పూటకు స్నానాలు చేసుకుంటా, ధూపదీప నైవేద్యాలు ఇచ్చుకుంటా, శాకాహారం భోజనం చేస్తూ, ఒంటి పూట భోజనం చేసి ఇంత నిష్టగా ఉన్నవాళ్ళు, మళ్ళీ మాంసాహారం తినడం వెంటనే ఎప్పుడు అక్కడ దుర్గామాత ఎప్పుడు అందులో పడతదో మేమెప్పుడు తినాలో అన్న అదే తపన ఉంటది వాళ్ళకు. అందుకోసం ఇక్కడ అమ్మ ఏం చెప్తుందంటే, మానవుల ఆహారం శాకాహారమే అని చెప్తుంది. ఇక్కడ మానవుల ఆహారం శాకాహారం అని శాకాంబరి అవతారం మీద వచ్చి మనం చెప్పినా గాని అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో అజ్ఞానంలో ఉండి కొట్టుకుపోతున్నాం మానవులంతా. అందుకే అజ్ఞానంలో ఉండి పాపకర్మలు చేయకుండ్రి మీరు అంటే మీ కర్మ ఇప్పుడు హింస చేస్తే కర్మలే గదా! ఒక జీవిని చంపితే అది పాపమే గదా! అది శరీరానికి హానికరము. మరి కర్మలు కూడా ఎందుకని అమ్మ ఎంత మంచి అంటే మనకు ఎంతో మంచి సందేశం ఇస్తున్నా గాని అర్థం చేసుకోని పరిస్థితుల్లో అజ్ఞానంలో ఉన్నాం. అందుకోసమే అజ్ఞానం తొలగిపోవాలి అంటే జ్ఞానం వైపు అడుగులెయ్యాలి. ఆ జ్ఞానం ఎలా రావాలంటే ధ్యానం వల్లనే వస్తది. మరి మనకు సాధన కుదరాలి అన్నా ధ్యానంలో చూడండి మాస్టర్స్ ధ్యానంలోకి వచ్చినాక కూడా మనం శాకాహారం, మాంసాహారం తింటూ ధ్యానం చేస్తే ధ్యానం కుదరది. అందుకోసమే చెప్తారు వెంటనే వాళ్ళు. మీరు శాకాహారం తినుండ్రి అని చెప్తారు. సాత్వికమైన శాకాహారం ఎప్పుడైతే తింటామో సాధన మనకు మంచిగా కుదురుతది. అందుకోసం ఇక్కడ మనం ఎదగాలి అన్నా సాధన, సాధన చేస్తూ మనం ఎదగాలి అన్నా మరి ఇక్కడ మనకు శాకాహారమే సాత్వికమైన శాకాహారమే తీసుకోమని చెప్తున్నారు. పూర్వం నుంచి చెప్తుర్రు. ఏ వేదాల్లోనైనా ఎక్కడైనా మానవుల ఆహారం శాకాహారమే అని చెప్తున్నారు. ఇక్కడ మరి వేస్తుండ్రు ఏంటి అన్ని రకాల కూరగాయలు కుచ్చి మెడలో వేస్తుండ్రు. కానీ అమ్మ చెప్పింది శాకాంబరి దేవి అంటే కూరగాయలు వేస్తుండ్రు కానీ మరి ఈ చూడండి వీళ్ళైన మానవులైనా మరి కూరగాయలు గుచ్చేస్తుండ్రు కానీ మరి రొయ్యలో, చేపలో, మేకలో, కోళ్ళను గుచ్చైతే మెడలో ఎత్తలేరు కదా! ఇది కొంచెం ఆలోచించలేకపోతున్నారు మానవుడు. మరి కరెక్టే కదా! మరి అమ్మ ఎందుకు చెప్తుంది? మరి ఇన్ని రోజులు మనం ఇట్లున్నప్పుడు ఒక జీవిని చంపడం తప్పు అన్న భావనలో ఎందుకు రాలేకపోతున్నారు? అమ్మ మనకలా చెప్పగానే చెప్తుందన్నట్టు. మీరు శాకాహారులు కండి, శాకాహారం తినండి, ఆరోగ్యంగా ఉండండి. మీరు ఎదగాలి, సాధన చెయ్యాలి అన్నా గాని మానవుల ఆహారము ఏంటి అంటే శాకాహారము. అందుకోసమే ఇక్కడ శాకాంబరి ఈ అమ్మ అవతారం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జీవహింస వద్దు. హింస చూడో హంస పకడో అన్నట్టు మనం జీవహింసకు దూరంగా ఉండాలి అని ఇక్కడ మనకు నేర్పుతుంది అమ్మ. అందుకోసమే నువ్వు ఎదగాలి అన్నా, నువ్వు దైవంగా మారాలి అన్నా, నీకు సాధన కుదిరి నువ్వు దైవంగా మారాలి అన్నా ఇక్కడ శాకాహారమే తీసుకోవాలి. అందుకోసం ఇక్కడ అమ్మవారి ద్వారా మనం తెలుసుకోవాల్సిన సందేశం ఇదే మాస్టర్. ఇంకొక అవతారం ఏంటి అంటే దుర్గామాత అవతారం. ఇక్కడ దుర్గామాత అవతారము ఏంటి అంటే ఇప్పుడు ఆరోగ్యం, ఐశ్వర్యం, జ్ఞానం ఇవన్నీ ఎన్ని ఉన్నా గాని మరి ఇక్కడ హింస జరుగుతుంది. ఇక్కడ హింస జరిగినప్పుడు మరి అక్కడ అజ్ఞానం ఉన్నట్టే కదా! మరి ఎక్కడ దుఃఖం ఉంటదో, ఎక్కడ అజ్ఞానం ఉంటదో మరి అవన్నిటిని రూపుమాపేటందుకే దుర్గామాత అవతారం. ఇక్కడ అమ్మ దుర్గామాత అవతారం ఎలా అంటే ఇక్కడ రాక్షసుని మనకిక్కడ చంపినట్టు ఇస్తుండ్రు. కానీ అది ఆ అవతారం కాదు మాస్టర్. ఇక్కడ మన మూడిటి మీద మనం యుద్ధం చేయాలి అంటుంది ఇక్కడ. ఏంటి అజ్ఞానం, దుఃఖం, హింస. ఈ మూడిటి మీద యుద్ధం చేయడమే దుర్గామాత అవతారం రహస్యంగా చెప్తుంది మాస్టర్స్ ఇక్కడ. దుర్గాదేవి అంటే మనకిక్కడ ఆ ధ్యానం అంటే ధ్యానం చేసి జ్ఞానం తెలుసుకోవాలి. జ్ఞానం తెలుసుకున్నప్పుడు అంటే మనము ఇప్పుడు ధ్యానంలో ఉన్నాం కాబట్టి మనము అంటే జయించినాం కొన్ని. ఎలా అంటే ఎంతో దుఃఖంలో ఉన్న మనము ధ్యానం ద్వారా ఈ జ్ఞానం నేర్చుకొని మనది మనం అనుభవపూర్వకంగా తెలుసుకొని మరి మనము ఇప్పుడు ఒక వేలో నడుస్తున్నాం కాబట్టి మనం ఇతరులకు నేర్పాలి. నీ దుఃఖానికి నీ బాధలకు
ఈ నీ అజ్ఞానం పోవాలి అంటే నువ్వు ధ్యానం చెయ్యి అని మనం ధ్యానం వాళ్ళకి చెప్పినప్పుడు మరి వారిలో దుఃఖము దూరం అయిపోతుంది. అంటే వాళ్ళు జ్ఞానం లేకనే దుఃఖపడుతుంటారు కదా, మరి వారిలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించడానికి మనం ప్రయత్నం చేయాలి. మనమే దుర్గా మాతలుగా మారి మరి ఈ మూడింటి మీద అమ్మ యుద్ధం చేసినట్టు మనం కూడా యుద్ధం చేయాలి. ఎట్లా అంటే హింస మీద, ఇక్కడ అజ్ఞానం మీద, దుఃఖం మీద యుద్ధం చేసి మనము వారిలోని దుఃఖాన్ని దూరం చేసి మరి వారికి ఈ జ్ఞానాన్ని అందించాలి. మనమే ఒక దుర్గమాతలం కావాలని ఇక్కడ అమ్మ అవతారం ద్వారా ఇక్కడ తెలుసుకోవచ్చు మాస్టర్. ఇంకా ఒకటి అవతారం ఏంటి అంటే మహిషాసుర మర్దిని. ఇక్కడ మహిషాసుర మర్దిని అంటే మనకేం చూపిస్తారంటే అక్కడ పెద్ద పెద్ద రాక్షసుని బొమ్మ తయారు చేసి రకరకాలుగా తయారు చేసి ఇక్కడ దుర్గమాత వస్తది, ఆ రాక్షసుని చంపుతుంది అన్నట్టు చూపిస్తారు. అంటే చిన్న పిల్లగాళ్ళకు కూడా అదే ఏంటి అంటే ఇప్పుడు దుర్గమ్మ పోతే అక్కడ రాక్షసుని చంపుతుంది అన్నట్టు చూపిస్తారు. కానీ అది కాదు అసలు విషయం. అంటే మనలో ఉన్న అర్షట్ వర్గాలనే రాక్షసుల్నే రూపుమాపడమే మహిషాసుర మర్దిని అవతారం అని ఇక్కడ చెప్తున్నారు మాస్టర్. మనలో ఉన్న ఈ అర్షట్ వర్గాలను చంపుకోవాలంటే మరి సమూలంగా తీసివేయాలంటే మరేంటి, దానికి జ్ఞానమే మార్గం. మళ్ళీ అన్నిటిని అదుపులో ఉంచుకోవాలి. అల్సట్ వర్గాలు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలను అదుపులో ఉంచుకోవాలి. అంటే రూపుమాపాలి. మనలో ఉన్న రాక్షసులు అవే, అవిటిని చంపాలి అంటే చంపుడు కాదు, అవిటిని అదుపులో ఉంచుకోవాలి. అవన్నీ అదుపులో ఉండాలి అంటే అల్సట్ వర్గాలు మన అదుపులో ఉండాలి అంటే మనం ధ్యానం చేయాలి, సాధన పెంచుకోవాలి. సాధన పెంచుకున్నప్పుడే, ధ్యానం చేసినప్పుడే మరి అల్సట్ వర్గాలు మన అదుపులో ఉంటాయి మాస్టర్. అవి అదుపులో ఉన్నప్పుడే మనము ఎదగగలుగుతాం. అందుకే ధ్యానంతోని మన జ్ఞానం పెంచుకోవాలి. ఆ జ్ఞానం పెంచుకున్నప్పుడే ఈ అల్సట్ వర్గాలు మన అదుపులో ఉన్నప్పుడు మరి ఆ మహిషాసుర మర్దిని అంటే ఆ రాక్షసుని చంపడం కాదు, ఆ రాక్షసుని మీద యుద్ధం చేసినట్టు మనలో ఉన్న ఈ రాక్షసత్వమైన ఈ అల్సట్ వర్గాల మీద మనం యుద్ధం చేయాలి. అంటే ఇప్పుడు ఇప్పుడు అనుకున్నాం కదా, ఏది వచ్చినా కానీ సర్లే తర్వాత యుద్ధం, కోపం వచ్చింది, క్రోధం వచ్చింది, మెల్లమెల్లగా తగ్గించుకుంటాంలే ధ్యానంలో అనుకోవచ్చు. అంటే మెల్లమెల్లగా అన్న మాటను మానేసి మహిషాసుని మర్దిని యుద్ధం ఎలా చేసిందో కఠినంగా మన అల్సట్ వర్గాల మీద మనం యుద్ధం చేసి మనం వీటిని రూపుమాపుకునే ప్రయత్నం చేసి వాటిని అదుపులో ఉంచుకున్నప్పుడే మనం తొందరగా ఎదగగలుగుతామని ఇక్కడ చెప్తున్నది మాస్టర్. అందుకోసమే ఈ అల్సట్ వర్గాలను మరి రూపుమాపాలి. మనలో ఉన్న అల్సట్ వర్గాలనే రూపుమాపాలి అని చెప్తున్నా. అంటే దీనికి కూడా ఏంటి మళ్ళీ సాధనే. ఇక్కడికి మొదటి అవతారం నుంచి సాధనే. మొదటి అవతారం బాల త్రిపుర సుందరి నుంచి ఆత్మగా, అంటే మనం ఆత్మగా మొదలుపెట్టి మెల్లమెల్లగా ఎలా ఎదుగుతున్నామో అమ్మవారి అవతారం కూడా మన బాల త్రిపుర సుందరి అంటే మన బాలాత్మగా అచ్చి నుంచి ఎలా ఎదిగి పూర్ణాత్మగా మారాలో ఇక్కడ కూడా అమ్మవారి అవతారంలో కూడా అదే బాలాత్మ నుంచి మెల్లమెల్లగా ఎదుగుతూ మరి ఇక్కడ అల్సట్ వర్గాల మీద యుద్ధం చేసి మరి మనము అన్నిటిని జయించి ఇక్కడ మనము జ్ఞానవంతులం కావాలి అని ఈ అవతారంలో మనకు చెప్తుంది మాస్టర్. మనమే మరి మహిషాసుర మర్దిలమై మనలో ఉన్న అల్సట్ వర్గాలను అన్నిటిని జయించి మరి ఇక్కడ మనమే వాటి మీద యుద్ధం చేసి ఒక మహిషాసుర మర్దిని లాగా మనం పోరాడి జ్ఞానవంతులం కావాలి అని చెప్తున్నారు మాస్టర్. ఇక్కడ ఏదో రాక్షసుని చంపడం కాదు, ఆ రాక్షసుని చంపడం కాదు అని అంటే అక్కడ చూపిస్తుంటారు అట్లా, అంతేగాని మనలో ఉన్న రాక్షసులు వాటిని మనము అదుపులో ఉంచుకుంటే మనము ఎదగగలుగుతాము, దైవాలుగా ఈ జీవుడే దేవుడు అవుతాడని చెప్తున్నారు మాస్టర్. ఇంకా అవతారము రాజరాజేశ్వర అవతారం. రాజరాజేశ్వర అవతారం అంటే చివరికి ఆఖరి అవతారం రాజరాజేశ్వర అవతారం. అల్సట్ వర్గాల మీద యుద్ధం చేసి మరి అన్నిటి మీద యుద్ధం చేసి మరి చివరిగా అంటే అన్నిటి మీద పోరాడి గెలిచి యుద్ధం చేసి చివరిగా రాజరాజేశ్వరిగా విరచిల్లడానికి రాజరాజేశ్వరి దేవి అవతారం. ఇక్కడ సాధించినప్పుడు అంటే మనం ఏదైనా సాధించినప్పుడు ఎలా ఉంటది, మనం సాధించినప్పుడు చాలా ఆనందంగా ఉంటది, తృప్తిగా ఉంటది, ఎంతో హాయిగా అనిపిస్తుంది. అంటే
ఆనందంగా తృప్తిగా అంటే మనం ఇది సాధించినాము అన్న ఒక సంతోషంగా ఆనందంగా ఉంటాం కాబట్టి అప్పుడు ఎలా ఉంటామంటే అహం బ్రహ్మాస్మి అంటే అంత ఏమి లేని అంత తేలికగా అంటే అహం బ్రహ్మాస్మి అన్నట్టుగా మారిపోతాము. అప్పుడే కరెక్ట్ గా దైవాలుగా మారుతాము అంటుంది. అంటే అహం బ్రహ్మాస్మి అంటే ఇంకేముంది, అంతా తెలుసుకున్నట్టే కదా, అప్పుడే మనం కరెక్ట్ దైవాలుగా మారుతామని చెప్తున్నారు. అందుకోసమే ఇక్కడ రాజరాజేశ్వరి అవుతున్నప్పుడు అంటే రాజు అంటే రాజు అంటేనే గొప్ప, రాజు అంటే రాజ్యానికే రాజు అన్నప్పుడు రాజులకే రాజు అయిన రాజరాజేశ్వరి మాత అన్నిటి మీద యుద్ధం చేసి ఒక రాజరాజేశ్వరిగా మరి ఎదుగుతుంది మాస్టర్. మరి ఎలా, అందుకోసమే ఇక్కడ చెప్తున్నారు. అంటే మనం కూడా అన్నిటి మీద యుద్ధం చేసి స్టార్టింగ్ నుంచి బాల త్రిపుర సుందరిలో ఏమన్నా 3 పురాల్లో ఆమె యథేచ్ఛగా తిరుగుతుంది. అంటే మనం 3 శరీరాలకు శక్తిని ఇస్తూ మరి మనం అనుకున్నాం కదా మొదట్లో, ఇక్కడ శరీరానికి ఆహారం ఇచ్చుడు కాదు, ఆత్మకు ఆహారం ఇవ్వాలి అని. మరి ఎప్పుడైతే ఆత్మకు ఆహారం ఇస్తూ అంటే ఆత్మకు మనం జ్ఞానాన్ని ఇస్తూ ఎదుగుతూ మనము పూర్ణాత్మగా మారినప్పుడు ఆ ఆత్మ బ్రహ్మ అంటే ఇప్పుడు జ్ఞానం ద్వారా సరస్వతి అవతారంలో తెలుసుకున్నాం కదా, జ్ఞానం అంటే ఆత్మ ఆత్మ అని ఆత్మ నుంచి బ్రహ్మ జ్ఞానం వైపుకు ఎదగాలి అని ఇక్కడ సరస్వతి అవతారం మీద తెలుసుకున్నాం కదా. అదే విధంగా మనము ఎదుగుతూ మనం కూడా రాజరాజేశ్వరులాగా కావాలి అని ఇక్కడ అమ్మ మనకు చెప్తుంది మాస్టర్. మొదట ఏంటి, బాలత్రిపుర సుందరిలై, తర్వాత అన్నపూర్ణ దేవి అయి, తర్వాత గాయత్రి మాత అయి, తర్వాత లలిత త్రిపుర సుందరి అయి, తర్వాత సరస్వతి దేవి అయి, దుర్గామాత అయి, మహిషాసుర మర్దిని అయి, శాకాంబరి దేవి అయి, చివరిగా అన్నిటి మీద సాధించి విజయం పొంది రాజరాజేశ్వరిలా విరచిల్లాలి అని ఇక్కడ మనకు అమ్మ వీటికి అర్థాలు చెప్తుంది మాస్టర్. అంటే మనం అందులో తెలుసుకునే రహస్యాలు ఇప్పుడు ఇన్ని రోజులు ఒక రకంగా చూస్తే ఇప్పుడు ఒక రకంగా చూస్తే అందులోంచి నేర్చుకొని మనం నేర్చుకోవడమే కాక అందరికి అందించాలి అని చెప్తున్నారు. అందించినప్పుడే మరి మనము ఒక ఆ ఈ దుర్గామాతలా ఎదుగుతామని చెప్తున్నారు మాస్టర్. ప్రతిదీ కూడా మనం నేర్చుకున్నది నలుగురికి చెప్పాలంటే ఇతరుల దుఃఖాలను శాశ్వతంగా తొలగించే ప్రయత్నం చేయాలి అని చెప్తుంది. మనం అనుకున్నాం కదా మొన్న, ఆకలి అంటే కడుపుకు ఆకలి తీర్చడం కాదు, వారిలో ఉన్న దుఃఖాన్ని శాశ్వతంగా తొలగించడమే ఆకలి, అదే అన్నపూర్ణ అవతారం అన్నట్టు. అంటే ఒక్కొక్క అవతారం మీద ఒక్కొక్కటి నేర్చుకుంటూ మరి మనం కూడా మనలో మార్పు చేసుకుంటూ మనం కూడా నలుగురికి వారి దుఃఖాలను తొలగించే ప్రయత్నం చేస్తూ రాజరాజేశ్వరిలా విరటిల్లాలి, మరి అలా ఎదగాలి మాస్టర్. ఇక్కడ మనకు పత్రికారు సందేశం ఇచ్చిండు, చక్కటి సందేశం ఇచ్చిండు మనకు పత్రికారు. ఎలా అంటే మనము ఇక్కడ ప్రతిరోజు ఎన్నో అవతారాల మీద ఎన్నెన్నో పూజలు చేస్తుండ్రు, కుంకుమ పూజలని, బోనాలని, ఇంకే హోమాలని ఎన్నో రకాలుగా చేస్తుండ్రు కార్యక్రమాలు. కానీ ఇక్కడ ఏంటి అంటే పగలు చేసే పూజల కంటే రాత్రులు చేసే ధ్యానమే ముఖ్యం అని చెప్పిండ్రు. మరి ఇక్కడ అమ్మ అంటే ముగ్గురు అమ్మల అనుగ్రహం మనకు పొందాలి అంటే, ముగ్గురు అమ్మల అంటే లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతిదేవి, ఈ ముగ్గురు అమ్మల అనుగ్రహం మనకు పొందాలి అంటే మరి ఇక్కడ మనము ధ్యానమే ఒక విశేషంగా చేయాలి అని తెలుసుకోవాలి మాస్టర్. అందుకోసం మనకు పత్రిక ద్వారా చక్కటి సందేశం అందింది. ఇక్కడ మొదటి 3 రోజులు అంటే మొదటి 3 రోజులు పార్వతీదేవి శక్తితోని, పార్వతీదేవి అనుగ్రహంతోని ఉంటదట మాస్టర్స్. అందుకోసమే మనం మొదట 3 రోజులు ధ్యానం చేస్తే పార్వతీదేవి శక్తితో మరి పార్వతీదేవి అనుగ్రహం మనకు కలిగి మనం ఎంతో శక్తివంతులం అవుతామట. ఆ పార్వతీదేవి శక్తిని మరి ఆ జ్ఞానాన్ని మనం పొందుతామట మాస్టర్. ఇక్కడ రెండవ 3 రోజులు ధ్యానం చేసినప్పుడు మరి లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతామట. అంటే అందుకోసమే రాత్రులలో ధ్యానం అని అన్నాం మాస్టర్. ఆ రాత్రులల్లా లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతామట. మరి లక్ష్మీదేవి అనుగ్రహము పొందినాక ఇంకా దేనికి అసలు లోటు అనేది ఉండదు కదా ఇక్కడ. అందుకోసమే మనం ధ్యానానికే మరి ఎప్పుడు ముఖ్యం. ఇక్కడ 3 రాత్రులకు సరస్వతిదేవి అనుగ్రహము కలుగుతుంది అని. ఇక్కడ ముగ్గురు అమ్మల అనుగ్రహం కలగాలి అంటే
ఈ నవరాత్రుల్లో విశేషంగా మనం పూజలు చేసినప్పుడే దేనికి లోటు లేకుండా మనము మరి విరసిల్లుతాము. ఇక్కడ 3 రాత్రులప్పుడు సరస్వతిదేవి అనుగ్రహము అంటే జ్ఞానిగా ఎదిగిన మనము అంటే బ్రహ్మజ్ఞానిగా మారడం కోసం. అంటే ఇప్పుడు జ్ఞానిగానే ఉన్నాం కానీ ఇంకా బ్రహ్మజ్ఞానం తెలుసుకోవాలి కదా. ఆ బ్రహ్మజ్ఞానం వచ్చినప్పుడే మనం పూర్తిగా ఎదిగినట్టు. అందుకోసం ఇక్కడ ఆ విశేషంగా చేసినప్పుడు సరస్వతి దేవి అనుగ్రహం వల్ల మనము బ్రహ్మజ్ఞానిగా ఎదుగుతాం అని ఇక్కడ పత్రిక చెప్పింది. అంటే మనం ఎప్పుడు ధ్యాన సాధన చేస్తూ విశేషంగా ఇటువంటి పర్వదినాలలో చేసినప్పుడు మనము ఎక్కువ ఎనర్జీని తీసుకున్నప్పుడు మరి జ్ఞానిగా కాకుండా బ్రహ్మజ్ఞానిగా ఎదిగి మరి ఇక్కడ బ్రహ్మాండం అంతటా అయి ఉన్నది నేనే అన్న తెలుసుకొని ఆ స్థాయిలో ఉండాలి అని ఇక్కడ మనకు ఈ నవరాత్రులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం మనకు ఒక్కొక్క సందేశం ఇచ్చింది మాస్టర్. మరి ఇదని మనము తెలుసుకొని దాని రకం మనం పాటిస్తూ మనం కూడా ఒక అన్నిటి మీద యుద్ధం చేసి గెలిచి ఆ దుర్గామాత ఆ ఈ మహిషాసుర మర్దిని లాగా చివరిగా రాజరాజేశ్వరి లాగా అమ్మ ఎలా విరాచిల్లిందో మనం కూడా అన్నిటి మీద యుద్ధం చేయాలంటే సాధన అనే ఒక ఖడ్గం పట్టుకొని ధ్యానం చేసి మరి మనం ఈ జ్ఞానం పొంది మనం కూడా రాజరాజేశ్వరులుగా ఎదుగుదాం మాస్టర్. ఇంతటి అవకాశం ఇచ్చిన మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్.